హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే లాస్ట్ 20 తేదీన ఇంకా 24వ తేదీ వరకు 25వ తేదీ వరకు అంటే మనకి కందులు కొనుగోలు అనేది ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏ రోజు ధర తగ్గింది లేదా ఏ రోజు ధర పెరిగింది, వీటన్ని ఏ వీడియోలో మాట్లాడుకుందామంటే ముఖ్యంగా హెచ్చుతగ్గులు అనేది ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎప్పుడు ఈ ప్రైస్ అనేది పెరుగుతుంది, మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రైస్ అంటే లాస్ట్ సోమవారం ఇంకా శనివారం వరకు జరిగిన కందుల కొనుగోలు ప్రకారం ప్రైజెస్ నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఈ వీడియోలో కవర్ చేసేది నేను కందులు ప్లస్ వచ్చేసి వేరుశెనగలు కానీ అంటే గ్రౌండ్ నట్స్ ప్లస్ వచ్చేసి ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు అంటాం కదా, సో దాన్ని అయితే మనం ఈ వీడియోలో కవర్ చేద్దామండి. ముఖ్యంగా 20వ తేదీ అంటే సోమవారం వచ్చేసి మనకి గరిష్టంగా తీసుకున్నట్టయితే ఇక్కడ తీసుకుంటే రెడ్ గ్రామ్ సీడ్స్ వచ్చేసి మనకి కనిష్టంగా 1500 రూపాయలు ఇంకా సోమవారం అయితే కొనుగోలు జరిగింది. లాస్ట్ సోమవారం ఉంది కదండి, 20వ తేదీ వచ్చేసి గరిష్టంగా 7889 రూపాయలుగా గరిష్టంగా కొనుగోలు అయితే జరిగిందండి. ఈరోజు అంటే 20వ తేదీ వచ్చేసి పర్లేదు, కాకపోతే 21వ తేదీ ఏ విధంగా కొనుగోలు జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 21వ తేదీ ఇక్కడ తీసుకున్నట్టయితే కందులు వచ్చేసి మళ్ళీ ధర తగ్గింది. సోమవారంతో పోల్చుకున్నట్టయితే మంగళవారం మళ్ళీ ధర అయితే తగ్గింది. 7216 రూపాయల వరకు అయితే ధర అయితే పలికింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 రూపాయలు అయితే డౌన్ అని చెప్పొచ్చు. ఇంకలాగానే బుధవారం అనగా 22వ తేదీ కూడా కొనుగోలు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. మళ్ళీ బుధవారం వచ్చేసి 8000 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది. బుధవారం పర్లేదని చెప్పొచ్చు. బుధవారం వచ్చేసి 22వ తేదీ 22వ తేదీ తీసుకున్నట్టయితే దాదాపు 8000 రూపాయల వరకు అయితే గరిష్ట ధర అయితే మనకి కందుల మార్కెట్ అంటే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కందుల ధర అంటే ప్రైస్ అయితే వెళ్ళాయని చెప్పొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ తీసుకుంటే ముఖ్యంగా మళ్ళీ తర్వాత 23వ తేదీ వచ్చేసి రెడ్ గ్రామ్ సీడ్స్ అంటే కందులు వచ్చేసి 7900 రూపాయలు ఒక్కసారిగా మళ్ళీ 700 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జంప్ అయితే ఉంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ఒక బుధవారం చూసుకున్నట్టయితే మార్కెట్ కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ఒక 8000 రూపాయల దాకా అయితే వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ 700 రూపాయల వరకు అయితే పెరిగింది. ఇంకా అలాగే ఇక్కడ తీసుకున్నట్టయితే 23వ తేదీ అనగా గురువారం వచ్చేసి మనం ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే ఈ వీడియోలో వచ్చేసి గురువారం మనకి ఇక్కడ అలాగే గురువారం ఇందాక మాట్లాడుకున్నాం కదా 7900 రూపాయల వరకు అయింది. మళ్ళీ మార్కెట్ అయితే 7190 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు శుక్రవారం అంటే 24వ తేదీ మార్కెట్ ఫుల్ డౌన్ అయింది. 7190 రూపాయలకి అయితే మనకి శుక్రవారం అయితే వచ్చింది. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అయ్యకుండా 7190 రూపాయలకి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ తీసుకున్నట్టయితే అంటే నిన్న వచ్చేసి 7166 రూపాయలుగా మనకి గరిష్ట ధర అయితే ఉందండి. ఒక బుధవారం వచ్చేసి ఒక సుమారుగా మనకి 8000 రూపాయల వరకు ధర అయితే వెళ్ళింటే తర్వాత రోజులు ఒక శుక్రవారం వచ్చేసి మనకి 7900 రూపాయల వరకు అయితే వెళ్ళింది. మరి తర్వాత మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అయితే వచ్చింది. అప్ అండ్ డౌన్స్ కూడా కొంచెం ఒక్కోసారి వ్యత్యాసం కూడా కొంచెం భారీగానే అనిపించింది. వచ్చే నెలలో కందుల ధరలు వచ్చేసి 10,000 రూపాయలు రీచ్ అవుతాయా అనేది క్వశ్చన్ మార్కు. ఇక్కడ బయట ఎక్స్పోర్ట్స్ ఏదైతే బయట సప్లీ అండ్ డిమాండ్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ధర పెరిగే అవకాశం అయితే ఉందండి. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి అయితే అనిపించింది. కాకపోతే టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 25 రోజులు ఇంకా 30 రోజుల వరకు ఈసారి అయితే సమయం అయితే పట్టే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే అనిపిస్తున్నాయి. కందుల ధర అయితే కొంచెం అటు ఇటుగానే ఊగిసలాడుతుంది అని చెప్పొచ్చండి. ముఖ్యంగా కందుల రేట్ వచ్చేసి ఒక గురువారం అలాగే బుధవారం తప్పించి మిగతా అన్ని రోజులు మార్కెట్ చాలా స్లోగా కొనుగోలు జరిగాయని చెప్పొచ్చండి. ఓవరాల్గా మనకి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఇది లాస్ట్ 20వ తేదీ ఇంకా 25వ తేదీకి మనం గమనించే ప్రైస్ వచ్చేసి ఒక 100 ఇంకా 200 వ్యత్యాసంగా జరిగింది.